ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములండి. మీరు బాగున్నారా? 10 నిమిషాల స్తుతి ప్రార్థనలో దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. చాలా మంది క్రైస్తవులు ఏమంటారంటే పరిశుద్ధాత్మ అనేది లేదు అంటారంట. పరిశుద్ధాత్మ అనేది లేదంట. పరిశుద్ధాత్మ అనేది లేకుండా మరి క్రైస్తవులు ఎలా పిలువబడుతున్నారో నాకు చాలా ఆశ్చర్యం. $1 మిలియన్ క్వశ్చన్ నాకు అది. దేవుడు ఏం చెప్పారు? నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళుట ద్వారా వేరొక ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు, తను వచ్చి నేను చేసిన దానికన్నా ఎక్కువ ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు, సూచక క్రియలు చేస్తాడు అని ఇంత స్పష్టంగా ఉంటే చాలా మంది ఏమంటారు? పరిశుద్ధాత్మ లేదని అంటారు. సరే, పరిశుద్ధాత్మ లేదు అనే వారందరికీ ఒక్కసారి రెఫరెన్స్ చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని ఉంది కదా. మరి ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ ఏంటిది? పరిశుద్ధాత్మ కాదా ఇది? ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అనంట సర్వసత్యంలోనికి నడిపించబడతామంట. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ లేదు అనేవారు ఇంకా సర్వసత్యంలోనికి నడిపించబడనట్ట ఆలోచించాలి. మరి ఎట్ ఏ టైం నేను ఉంటున్నటువంటి నా గృహంలో దేవుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేయగలడు, అమెరికాలో కూడా కార్యం చేయగలడు, జర్మనీలో చేయగలడు, ప్రపంచంలో ఏ నలుదిక్కులైనా ఎట్ ఏ టైం పని చేయగల శక్తి పరిశుద్ధాత్మనికి మాత్రమే ఉండండి. అందుకే దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఇది మనకు తెలీదు, ఇది మనం పట్టించుకోకుండా పరిశుద్ధాత్ముడు లేడు, అది ఆ రోజుల వరకే పరిమితమైంది. ఆ రోజుల వరకే పరిమితమైతే మరి ఇప్పుడు ఈ రిఫరెన్స్ అర్థమైంది, ఇది ఆ రోజులకేనా? మరి ఆ రోజుల్లో ఉన్న క్రీస్తునేగా ఇప్పుడు మనం అనుసరించేది. కాబట్టి వక్రీకరించే బోధలకి మనం మొగ్గు చూపొద్దు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. పరిశుద్ధాత్మ అనేది ఒక వరం. ఆ వరాన్ని అనుభవించినోడికి దాని గురించి తెలిసింది. ఆత్మను పొందుకున్నోనిగా ఆత్మ విలువ ఏంటని తెలిసింది. దేవుడు అట్టి పరిశుద్ధాత్మ కృప మనందరికి దయచేయగాక. ఆమేన్.